హలో అందరికీ నమస్తే. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కి స్వాగతం. మనకి 2025వ సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరంలో మే మంత్లో గురుడి యొక్క సంచారం జరగబోతుంది. ఓకే, సాధారణంగా పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు అంటే ఎక్కువ లాంగ్ పీరియడ్ ఒక్కొక్క రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి ఇవి మాత్రము మూవ్ అయినప్పుడు స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మిగిలిన గ్రహాలు 20 days, 1 month, 40 days ఇలా రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి మనం ఆ మంత్లో తెలుసుకోవచ్చు. బట్ ఇవి సంవత్సరానికి ఒకసారి కానీ 1 year 8 months, ఓకే, అండ్ 2.5 years అయితే అలా కొంచెం పెద్ద గ్రహాలు, పెద్ద అంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి మనం స్పెషల్గా చెప్పుకుంటున్నాము రిజల్ట్స్ అనేది. అండ్ ఆల్సో ఇప్పుడు ఓకే, ఈ యొక్క 4 గ్రహాలు కూడా గురుడు, శని, రాహుకేతువు ఈ 4 గ్రహాలు కూడా ఈ 2025 సంవత్సరంలో మూవ్ అవుతున్నాయండి. సో అది ఒక స్పెషల్ అనమాట 2025కి. ఎందుకంటే 4 మూవ్ అయినప్పుడు చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా అందరి లైఫ్లో అండ్ ఓవరాల్గా కూడా దేశానికి అలా కూడా ఉంటుందన్నమాట మార్పులు అనేవి. సో ఈ యొక్క గురు గ్రహ గోచారము, గురువు యొక్క సంచారం ఎప్పుడైతే మనకి మిథున రాశిలోకి వెళ్తుందో, వృషభ రాశిలో ఉన్నారు ఈ యొక్క మే 14th వరకు, ఈ 1 year పీరియడ్ మే 14th వరకు వృషభ రాశిలో ఉన్నారు. అంటే అది ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ఏ రాశికి ఎన్నవ స్థానం అయింది, ఆ యొక్క రాశి ఆ యొక్క గురువు ఉన్నటువంటి రాశి వీళ్ళ రాశికి అంటే మన రాశికి ఎన్నవ రాశి అయింది, అక్కడ ఎలా ఉండబోతుంది అన్ని రకాలుగా చూసి మనము రాశిని బట్టి చెప్పుకుందాం. ఓకేనా, సో ఇది అన్ని రాశులకి వీడియో అనేది వస్తుంది. సో మీరు మీ యొక్క రాశిని చూసుకొని దాని ప్రకారము పరిశీలించుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాలి అందరికీ, ఇది ఓన్లీ రాశిని బట్టి చెప్తున్నాం. ఇది గోచార ఫలితాలు అంటారు. గోచారం అంటే గ్రహచారము. సో రాశిని బట్టి చూసుకునేది ఒక 40-50% ఉంటుంది రిజల్ట్ అనేటటువంటిది. ఓకే, అండ్ మిగిలినది మనకి బర్త్ చార్ట్ అని ఉంటుంది. అంటే మన బర్త్ టైం, పుట్టిన డేటు, టైము, ప్లేస్, దీన్ని బట్టి మనకి ఒక చార్ట్ అనేది వస్తుందన్నమాట. బర్త్ చార్ట్ అంటే ఆ సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది. అందులో కూడా ఏమీ ఇది లేదు, బర్త్ చార్ట్ అంటే ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే మూవ్ అవుతూ ఉన్నాయో మీరు అంటే ఎవరైనా వాళ్ళు పుట్టిన సమయంలో కూడా మూవ్ అవుతూ ఉంటాయి కదా గ్రహాలు. సో దాన్ని మనం ఒక దగ్గర వాళ్ళు పుట్టిన సమయానికి మనం స్క్రీన్ షాట్ తీసేస్తున్నాం అనుకోండి, తీసేస్తే ఏ గ్రహం ఎక్కడ ఉంది వాళ్ళు పుట్టిన సమయానికి అనేటటువంటి ఫోటో తీసేస్తున్నాం. అదే బర్త్ చార్ట్. ఓకేనా, సో దాన్ని బట్టి వాళ్ళ రాశి, వాళ్ళ లగ్నానికి ఏ గ్రహాలు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి అనేటటువంటిది వచ్చేస్తుంది. అది వాళ్ళ ఓవరాల్ ఎంటైర్ లైఫ్కి ఉంటుందన్నమాట. అవి రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ గోచారం ఏంటి అంటే వాళ్ళ బర్త్ చార్ట్ని బట్టి ఓవరాల్ రిజల్ట్ ఇవ్వడం కోసం ఇప్పుడున్న సమయం కరెక్ట్ అయినదా కాదా అని మనకి చెప్తుంది. ఓకేనా, సో ఈ విధంగా గోచార ఫలితాలు చూసుకుంటూ బర్త్ చార్ట్ని పరిశీలించి గోచార ఫలితాలు చూసుకోవాలి. అంతేకాని ఏదో రాశుల గురించి చెప్పారు మనకి టీవీలో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో వచ్చేస్తూ ఉంటాయి, రాశి ఫలం ఇలా ఉంది అంటే అది 100% మనకి 100% మనం తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందుకని మీ బర్త్ చార్ట్ని మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవడం తెలీదు, వాటి రిజల్ట్ మాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలి అంటే ఆస్ట్రాలజర్స్ ఉంటారు మీ దగ్గరలో. కానీ ఏదైనా మీ సోర్స్ ఏ విధంగా అయినా వర్చువల్ ఆర్ ఫిజికల్గా అయినా మీకు మీరు కలిసి తెలుసుకోండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఈ యొక్క ఆస్ట్రాలజీ సైన్స్ని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది ఆ యొక్క బర్త్ చార్ట్ తెలుసుకున్న తరువాత మీరు ఈ గోచారం కూడా చూసుకోవాలి. ఇది తక్కువ కాదు, అది తక్కువ కాదు, రెండు చూసుకుంటేనే నాకు కరెక్ట్గా వస్తుంది. అండ్ మహాదశ, అంతర్దశలు ఇవి ఎలా ఉన్నాయి ఈ రకంగా చూసుకోవాలన్నమాట. అది ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రతి రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ గురుగ్రహ గోచారము అనేటటువంటిది తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరంలో
గురువు యొక్క గోచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది తెలుసుకుందాము. సో ఈ వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్లయితే గురువు ద్వితీయ పంచమాధిపతి అవుతూ ఉన్నారు. అంటే ధనాధిపతి పంచమాధిపతి అవుతున్నారు. ధన పంచమాధిపతి అయినటువంటి గురుడు మే 14, 2025 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం మే 14వ తేదీ రాత్రి 10:44 మీ యొక్క జన్మరాశికి సప్తమం అంటే 7వ స్థానంలోనే ఉంటున్నారు. ఓకే, వృషభ రాశిలో. సో సప్తమ స్థానం అనేటటువంటిది వీళ్ళకి బాగానే ఉంది. యాక్చువల్లీ మే 14 వరకు బాగానే ఉంటుంది. ఓకే, మీరు ఏదైనా వీళ్ళు పని చెయ్యాలి అనుకుంటే దానికి సంబంధించి ఎంత యుక్తి, ఎంత పట్టుదల, ఇవన్నీ చాలా బాగా ఉంటాయి. మే 14 వరకు గురుడు మంచి బలాన్ని ఇస్తున్నారు. ఓకే, ఎటువంటి కష్టమైన ఫలితాన్నైనా సరే, ఎటువంటి కష్టమైనటువంటి పని అయినా సరే మంచి పట్టుదలతో సాధించగలుగుతారు. ఓకే, ఎటువంటి సమస్యలైనా కూడా దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే గురుగ్రహ ప్రభావము. ఓకే, మే 14వ తేదీ 2025 సంవత్సరం వరకు కూడా అక్కడ ఉంటున్నారు కాబట్టి అటువంటి మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఓకే, సో మే 15వ తేదీ 2025 సంవత్సరం నుంచి కూడా గురుడు ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తున్నారో, అష్టమం అనేది పాపస్థానము. సో ఎక్కువ ఆకస్మికమైన ఖర్చులు, ప్రమాదాలకి, యాక్సిడెంట్స్, ఇలాంటివి, తర్వాత వివాహ జీవితంలో ఒడిదుడుకులు, ఇలాంటి వాటికి కొద్దిగా ఈ యొక్క రిజల్ట్స్ అనేవి కొద్దిగా ఇస్తూ ఉంటారు. మొత్తం కాకపోయినా గురువు శుభగ్రహం కాబట్టి అష్టమ స్థానంలో గురుడు ఇలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటారనమాట. ఆటంకాలు, అలాగే ఎక్కువగా ఖర్చులు, ఓకే, అప్పులు చేయాల్సి రావడము, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్న వీటి గ్రహాల కాంబినేషన్స్ కూడా చూసుకోవాలి. కానీ ఈ రిజల్ట్స్ అయితే మాత్రం తీవ్రత ఎక్కువ తక్కువ అనేది వాళ్ళ జన్మజాతకంలో చూసుకోవాలి. కానీ ఇది మాత్రం ఉంటుందన్నమాట, ఈ ఎఫెక్ట్ అనేది గోచార ఫలితాల్లో. సో ఈ విధంగా వీళ్ళకి అష్టమ స్థానంలో కొద్దిగా ఆరోగ్యం సంబంధించి కానీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడము, అన్ని విధాలా కూడా ప్రాబ్లమ్స్ అనేటివి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మెయిన్గా మనీ రిలేటెడ్ ఎక్కువగా ఖర్చులు ఎక్కువగా జరగడం అలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగే వీరికి ఎప్పుడైతే అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ మధ్యలో వీరికి గురుడు కర్కాటక రాశిలోకి అతిచారం మీద వెళుతూ ఉన్నారు. ఎప్పుడైతే గురుడు అతిచార యోగం మీద కర్కాటక రాశిలోకి, మిథునం నుంచి కర్కాటకంలోకి వెళుతున్నారో అప్పుడు, అంటే అష్టమ స్థానంలోంచి నవమంలోకి వెళ్తున్నట్లు లెక్క. సో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారనమాట. సో ఈ వెళ్ళిన 48 డేస్, ఈ మధ్య పీరియడ్ వారికి నవమ స్థానంలో ఉంటారు. అప్పుడు వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగము కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నవమ స్థానము కదా, నవమము అంటేనే భాగ్యస్థానము. సో మంచి యోగము అందుకోగలుగుతారు. ఎందుకంటే మిగిలిన అన్ని రోజులు గురువు అష్టమ స్థానంలోనే ఉంటున్నారు వృశ్చిక రాశి వారికి. ఈ యొక్క అష్టమ సంచారం మంచిది కాదు. మానసికమైనటువంటి ఆందోళన కలిగించడము, అలాగే వీరికి ప్రధానంగా వ్యాధులకు కారణమవుతారు, రకరకాల వ్యాధులకు. ఓకే, ఎవరైతే షుగర్ వ్యాధికి బోర్డర్లో కానీ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఎఫెక్ట్ అనేది. ఓకే, అష్టమ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మంచిగా సరదాగా అంటే ఆహ్లాదకరంగా ఉండేటట్టు నటించినా మంచిగానే ఉన్నారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయి. అలాగే గురుడు అష్టమ స్థానంలో సంవత్సరం అంతా ఉంటారు. 48 డేస్ మాత్రమే నవమంలోకి వెళతారు. ఆ 48 డేస్ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిగిలిన అన్ని రోజులు కూడా ఇవే ఫలితాలు ఉంటాయి. ఓకే, ఈ అష్టమంలో సంచరించేటప్పుడు మీరు చెయ్యాలనుకున్న పనులు ఎక్కడికక్కడే ఆగిపోవడము, ఖర్చులు పెరగటము, ఆరోగ్యం కూడా ఆరోగ్యం క్షీణించడము ఉంటుంది. విదేశీ ప్రయాణాలు అయితే మాత్రం చాలా బాగా అనుకూలిస్తాయి ఈ యొక్క సమయంలో. అలాగే వ్యాపారస్తులు ఉంటే కనుక, వ్యాపారస్తులు ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు, అలాంటప్పుడు చేయాలన్నప్పుడు జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయాలి. ఓకే, లేకపోతే ఊహించిన నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు కోర్టు కేసుల్లో కానీ అలాంటి వాటిలో ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క పీరియడ్లో. గురుడు ఒక పక్క సమస్యలు కలిగిస్తూనే అష్టమంలో
అలాగే ఒక పోరాట పటమని ఆశావాదాన్ని కూడా కలిగించే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే శుభగ్రహం కాబట్టి. ఓకే, ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఒక పట్టుదల అనేది కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, అలాగే వీరికి అంటే ఆరోగ్యపరంగా మాత్రము వీరు జాగ్రత్తగా చూసుకోవాలి, అది మెయిన్గా చెప్పదగినటువంటి సూచన. సో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అంటే ఎక్కువ నష్టం రావడానికే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరికి ఓవరాల్గా చూసుకుంటే గురుబలం అయితే మాత్రం తక్కువగా ఉంది. ఓకే, గురుబలం అనేటటువంటిది ఈ వృశ్చిక రాశికి చాలా తక్కువగానే ఉంది. ఒక రెమెడీస్ ఏవైతే చెప్పామో అవి చేసుకుంటే గనక మంచి అంటే ఈ యొక్క చెడు ఫలితాలని తగ్గించుకోవచ్చు, నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి కొద్దిగా బయటపడవచ్చు అనమాట. రెమెడీస్ అనేవి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ ఏవైనా రెమెడీస్ కొన్ని ఫాలో అయ్యి కంటిన్యూగా చేసుకోండి ఒక కొన్ని వారాల పాటు. ఆ విధంగా చేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. శుభం. ఈ గురుగ్రహ దోష నివారణ కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఈ యొక్క గురుగ్రహానికి గురువారం రోజు అంటే ప్రతి గురువారం రోజు కూడా మీరు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి అంటే శివుని ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. ఇది ఒకటి. ఓకే, ఇలాగా అనేక రకాలు ఉంటాయి. సో ఇందులో మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. దానివల్ల గురుగ్రహ దోషం పోయి గురువు అనుకూలిస్తారు. ఒకటి ఇప్పుడు నేను చెప్పినది గురువారం శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ఆర్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర కూడా ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో గురు విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ నవగ్రహాలకి 16 ప్రదక్షిణలు చేసుకోవాలి. సాధారణంగా కాశీ క్షేత్రంలో బృహస్పతికి ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంది. ఓకే, ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది గురువు యొక్క ఆలయము. అక్కడ బృహస్పతి క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ కూడా అర్చన చేయించుకోవచ్చు. అంటే జాతకంలో ఎక్కువగా గురుదోషం ఉన్న వాళ్ళకి ఇలా చేయించుకోవచ్చు, లేకపోయినా కూడా వెళ్ళొచ్చు, పర్వాలేదు, మంచిదే. అలాగే శ్రీశైల క్షేత్రం గురుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి విశేషం. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడ కూడా అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే నవగ్రహాలయంలో గురుగ్రహం దగ్గర 16 ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే కూడా గురుగ్రహ దోషము పోతుంది. గురు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్నదానం చేసుకోవడం కూడా మంచిది. అదేవిధంగా గురుని సేవించడం అంటే గురువుల్ని సేవించడము, మీ సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించడం కూడా గురుగ్రహ దోష నివారణ జరుగుతుంది. సో గురు నవగ్రహ మంత్రం ఉంటుంది. ఓకేనా, సో నవగ్రహ మంత్రాన్ని కొన్నిసార్లు 16 సార్లు ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవడము, అలాగే ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే ప్రతి గురువారము చేసుకోవడం కూడా మంచిది. ప్రతి గురువారం నవగ్రహ కోవెల్లో నవగ్రహాల దగ్గర 16 ప్రదక్షిణలు చేసుకోవడం కూడా ఒక రెమెడీ అనమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి గురు నవగ్రహ మంత్రం చూద్దాము. అంటే ఒకటి ఓం భృం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం హరాం హ్రీం హ్రం బృహస్పతయే నమః, ఇదొక మంత్రం. అలాగే ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ స్వాహ అనేది. ఓకేనా, ఇలా మనకి చాలా రకాల మంత్రాలు ఉంటాయి బృహస్పతికి సంబంధించినవి. ఈ మంత్రాలు ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉంటే కూడా అంటే ఏదైనా ఒకటి తీసుకొని మీరు దాన్ని ఒక చాంటింగ్ లాగా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసుకుంటే గురుగ్రహ దోషం అనేటటువంటిది తగ్గుతుంది. అలాగే గురువారం పూట శివాలయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ప్రసాదాన్ని ఏదైనా అంటే పులిహారని ఎక్కువగా చేసి ప్రసాదంగా పంచిపెడితే కూడా చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకి ఎవరికైనా కేజింపావు శనగలు దానం చేస్తే కూడా గురుగ్రహ దోషం పోతుంది. ఓకేనా, ఎవరికైనా బ్రాహ్మణులకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ఈ యొక్క దోషం తగ్గుతుంది. దాంతోపాటు పసుపు రంగు అరటిపళ్ళు కూడా దక్షిణ తాంబూలాలతో పాటు బ్రాహ్మణులకి వరుసగా 7 వారాలు దానం చేసినా కూడా చాలా మంచిది, దోషం తగ్గుతుంది.
సో ఈ విధంగా గురువు యొక్క బృహస్పతికి అంటే గురుగ్రహానికి దోష నివారణ ఏవైనా మీరు కొన్ని చేయగలిగినవి చేసుకోవచ్చు. దీని ద్వారా గురుగ్రహ దోషం కొంతవరకు తగ్గుతుంది. శుభం.